జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది. కిష్కింధ కాండం 64వ సర్గలో ఉన్నాం. సముద్ర వైశాల్యాన్ని చూసి వానరులు దిగులు చెందుట. సంపాతి మాటలు వినే సింహము వంటి పరాక్రమము గల ఆ వానరులందరూ కలిసి ఆనందముతో ఎగిరిరి. వానరులు సంపాతి మాటలు విని సంతోషించి సీతను చూడవలెను అను కోరికతో రావణుని నివాసమును గూర్చి వెళ్ళుటకై సముద్రమును చేరిరి. భయంకరమైన పరాక్రమము గల వానరులు ఆ ప్రదేశమును చేరి అక్కడ గొప్పదైన లోకము యొక్క పూర్తి ప్రతిబింబమా అన్నట్లున్న సముద్రమును చూచిరి. మహాబలవంతులైన ఆ వానర వీరులు దక్షిణ సముద్రము ఉత్తర తీరమును చేరి అక్కడ ఒక పద్ధతి ప్రకారము నిలిచిరి. ఆ సముద్రములో పెద్ద శరీరములతో వికృతముగా ఉన్న అనేక విధములైన జంతువులు క్రీడించుచుండెను. పెద్ద ఆకారములు గల తరంగములు ఎత్తుగా పైకి కిందికి లేచి పడుచుండెను. కొన్ని చోట్ల ఆ సముద్రము నిద్రించుచున్నట్లు, మరికొన్ని చోట్ల ఆడుకొనుచున్నట్లు ఉండెను. కొన్ని చోట్ల పర్వతముల వంటి తరంగముల చేత కప్పబడి ఉండెను. పాతాళములో నివసించు దానవేంద్రులతో అది వ్యాకులముగా ఉండెను. రోమాంచమును పుట్టించు అట్టి సముద్రమును చూచి ఆ వానర శ్రేష్ఠులందరూ దిగులు పడిరి. అక్కడ కలిసి నిలిచిన ఆ వానరులందరూ ఆకాశము వలె దాటుటకు శక్యము కాని సముద్రమును చూచి దిగులు చెందిరి. ఇప్పుడు ఏమి చేయవలను అని అనుకొండ్రి. సముద్రమును చూచుట చేత దిగులు చెందిన ఆ సేనను చూచి వానర నాయకుడైన అంగదుడు భయపీడితులైన ఆ వానరులతో ఇట్లు పలికెను. బుద్ధిమంతుడు మహాబలశాలి అయిన ఆ అంగదుడు గొప్ప దుఃఖముతో దిగులు చెంది ఉన్న వానర శ్రేష్ఠులతో ఆ సమయమునకు తగు విధముగా ఇట్లు పలికెను. మనస్సులోనికి విషాదమును రానియకూడదు. విషాదము చాలా చెడ్డది. కోపించిన సర్పము బాలుణ్ణి చంపినట్లు విషాదము పురుషుని చంపివేయును. పరాక్రమము చూపవలసిన సమయములో విషాదమునకు అవకాశమునిచ్చు తేజోవిహీనుని కార్యములు ఏవి సిద్ధించవు. ఆ రాత్రి గడిచిన పిమ్మట మరునాడు అంగదుడు వానరులలో వృద్ధులైన వానరులతో కూడి మరలా ఆలోచన చేసెను. అంగదుని చుట్టూ నిలిచిన ఆ వానరసేన నిలిచి ఉన్న దేవేంద్రుని చుట్టూ ఉన్న దేవసేన వలె ప్రకాశించెను. అంగదుడు తప్ప, హనుమంతుడు తప్ప మరి ఎవరు ఆ వానరసేనను వశంలో ఉంచుకొనగలరు? శత్రు సంహారకుడు శ్రీమంతుడు అయిన ఆ అంగదుడు వృద్ధులైన వానరులతోనూ ఆ వానర సైన్యముతోనూ గౌరవపూర్వకముగా అర్ధయుక్తమైన మాటలను ఇట్లు పలికెను. ఇప్పుడు అంగదుడు చెప్తున్నాడు, ఇప్పుడు గొప్ప తేజస్సు గల ఎవడు ఈ సముద్రమును దాటి శత్రు సంహారకుడైన సుగ్రీవుని ప్రతిజ్ఞను నిలబెట్టగలడు? వీరుడైన ఏ వానరుడు 100 యోజనముల దూరము లంఘించి ఈ సేనానాయకులందరి మహాభయమును తొలగించగలడు? మనము ఎవని అనుగ్రహము చేత కార్యమును సాధించి సుఖముగా ఇక్కడ నుండి తిరిగి వెళ్ళి మన భార్యలను, పుత్రులను, గృహములను చూడగలము? ఎవని అనుగ్రహము చేత మనము సంతోషించుతూ శ్రీరాముని, మహాబలశాలి అయిన లక్ష్మణుణ్ణి, వానరరాజైన సుగ్రీవుణ్ణి చేరగలము? మీలో ఏ వానరునికైనా ఈ సముద్రమునకు దాటుటకు సామర్థ్యం ఉన్నచో అతడు శీఘ్రముగా మాకు ఇప్పుడు పుణ్యమైన అభయమును దక్షిణను ఇచ్చుగాక. అంగదుని మాటలు విని ఏ ఒక్క వానరుడు కూడా ఏమీ మాట్లాడలేదు. అప్పుడు ఆ వానరసేన అంతా నిశ్చలమైపోయినట్లు ఉండెను. వానర నాయకుడైన అంగదుడు వారితో మరలా ఇట్లు పలికెను. మీరందరూ బలవంతులలో శ్రేష్ఠులు, దృఢమైన పరాక్రమం కలవారు, కళంకము లేని కులముల్లో పుట్టినవారు, ఎన్నో సత్కారములు అందుకున్నవారు. ఓ వానర శ్రేష్ఠులారా, మీలో ఏ ఒక్కరికి
ఎక్కడికి వెళ్ళవలనన్నను అడ్డు లేదు. అందుచేత ఎగురుటకు ఎవరికి ఎంత శక్తి ఉన్నదో చెప్పుడు అని అంగదుడు అడిగాడు. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండలోని 64వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 65వ సర్గ. జాంబవంతుడు హనుమంతుని ప్రేరేపించుటకై అతని దగ్గరకు వెళ్ళుట. పిమ్మట గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిధుడు, సుషేణుడు, జాంబవంతుడు ఈ వానర శ్రేష్ఠులందరూ ఎగురుటకు తమ తమ శక్తిని గూర్చి క్రమముగా చెప్పిరి. అప్పుడు నేను 10 యోజనముల దూరం ఎగరగలను అని గజుడు చెప్పాను. నేను 20 యోజనములు వెళ్ళగలను అని గవాక్షుడు చెప్పాను. నేను 30 యోజనములు వెళ్ళగలను అని శరభుడు, 40 యోజనములు వెళ్ళగలను అని ఋషభుడు, నేను నిస్సంశయముగా 50 యోజనములు వెళ్ళగలను అని మహా తేజస్శాలి అయిన గంధమాదనుడు, నేను 60 యోజనములు ఎగరగలను అని మైందుడు, నేను నిస్సంశయముగా 70 యోజనములు ఎగరగలను అని మహా తేజస్శాలి అయిన ద్వివిధుడు, నేను 80 యోజనములు దాటగలను అని ప్రతిజ్ఞ చేయుచున్నాను అని గొప్ప తేజస్సు బలము కల వానర శ్రేష్ఠుడైన సుషేణుడు చెప్పిరి. అక్కడ వానరులందరూ అట్లు పలుకుతుండగా వారి అందరిలోకి పెద్దవాడైన జాంబవంతుడు వాళ్లతో ఆదరపూర్వకముగా ఇట్లు పలికెను. పూర్వము మాకు కూడా ఎగురుటకు ఏదో కొంత పరాక్రమము ఉండేది. కానీ ఇప్పుడు మేము చివరి వయస్సులో ఉన్నాము. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో ఏ కార్యమును సుగ్రీవుడు, శ్రీరాముడు తప్పక చేయవలనని నిశ్చయించుకొని ఉన్నారో దానిని మనము ఉపేక్షించుట తగదు. ఇప్పుడు మాకు ఎంత గమనశక్తి ఉన్నదో వినండి. నేను నిస్సంశయముగా 90 యోజనముల దూరము వెళ్ళగలను. జాంబవంతుడు ఆ వానర శ్రేష్ఠులందరితో ఇంకా ఇట్లు పలికెను. పూర్వము నాకు గమన విషయం నందున్న శక్తి ఇంత మాత్రమే కాదు. పూర్వము బలిచక్రవర్తి చేసిన యజ్ఞమునందు 3 లోకములను ఆక్రమించుతున్న సర్వసమర్థుడు, నిత్యుడు అయిన త్రివిక్రమునకు నేను ప్రదక్షిణము చేసి ఉంటిని. అట్టి నేను ఇప్పుడు వృద్ధుడు నగుటితే ఎగురుటకు నా శక్తి తగ్గిపోయింది. పూర్వం నేను యవ్వనంలో ఉన్నప్పుడు నాకు సాటి లేని గొప్ప బలం ఉండేది. అప్పుడు నాకు ఈ వయస్సులో స్వయముగా వెళ్ళే శక్తి ఇంత మాత్రమే ఉంది. కానీ దీని చేత ఈ కార్యము సిద్ధించదు. పిమ్మట బుద్ధిమంతుడైన అంగదుడు వానరులలో శ్రేష్ఠుడైన ఆ జాంబవంతునితో ఉదారమైన అర్థము గల ఈ వాక్యమును ఆదరపూర్వకముగా పలికాను. నేను ఈ సుదీర్ఘమైన 100 యోజనముల దూరము వెళ్ళగలను. కానీ తిరిగి వచ్చుటకు నాకు శక్తి ఉన్నదో లేదో నిశ్చితముగా చెప్పదాలను. మాటలలో నేర్పరి అయిన జాంబవంతుడు అంగదునితో ఇట్లు పలికెను. వానర్లకు భల్లూకములకు నాయకుడవైన ఓ అంగద, నీకు ఎగురుటకు ఎంత శక్తి ఉన్నదో నాకు తెలియను. 1,00,000 యోజనముల దూరం కూడా వెళ్ళి తిరిగి వచ్చుటకు సమర్థుడవే. అయినను చేయవలసిన విధానం అది కాదు. ఇతరులను ఆజ్ఞాపించి పంపవలసిన ప్రభువును ఎన్నటికి పంపకూడదు కదా. ఓ వానర శ్రేష్ఠుడా, వీరందరూ నీవు పంపదగిన వారు. మాకు అధిపతిగా ఉన్న నిన్ను మేము రక్షించుకొనవలెను. సైన్యము తన స్వామిని కొనవలెను. ఇదే విధించబడిన మార్గము. ఈ కార్యమునకు అంతయు నీవు మూలమైన వాడవు. అందుచేత నిన్ను రక్షింపదగిన వస్తువును వలె మేము ఎల్లప్పుడూ రక్షించుకొనుచుండవలెను. కార్యము యొక్క మూలమును సంరక్షించుకొనవలెను. కార్యమును ఎట్లు సాధించవలనో తెలిసినవాడు చెప్పు నీతి ఇదే. మూలము స్థిరముగా ఉన్నప్పుడు ఫలములనిచ్చు అన్ని గుణములు వాటంతటా అవే సిద్ధించును. ఈ కార్యమునకు నీవే సాధనము. బుద్ధి పరాక్రమములు గల నీవే ఈ కార్యమును సాధించుటకు కారణమైన వాడవు. నీవు మాకు రాజు అగుటచే పూజ్యుడైన వాలి కుమారుడవు, యువరాజు అగుటచే నీవు కూడా పూజ్యుడవు. మేము నీ సహాయం చేతనే కార్యమును సాధించుటకు సమర్థులమగుతున్నాము. మహాబుద్ధిమంతుడైన ఆ జాంబవంతుడు పలికిన మాటలు విని వానర నాయకుడు వాలి కుమారుడు అయిన అంగదుడు మరలా ఇట్లు పలికెను. మరొక వానర శ్రేష్ఠుడు వెళ్ళక నేను వెళ్ళకపోయినచో
మరలా మనము ప్రాయోపవేశమే చేయవలసి ఉండును కదా. బుద్ధిశాలి అయిన సుగ్రీవుని ఆజ్ఞను నిర్వర్తించకుండగా తిరిగి అక్కడికి వెళ్ళినను మనము ప్రాణములను రక్షించుకొనగలమని నేను భావించను. ఆ సుగ్రీవుడు మిక్కిలి అనుగ్రహము చూపుటకు కోపము చూపుటకు కూడా సమర్థుడు. అతని ఆజ్ఞను నెరవేర్చకుండగా తిరిగి వెళ్ళినతో మనకు వినాశము కలుగును. ఇది అట్లే జరుగును. ఈ కార్యమునకు మరొక మార్గం లేదు. అందుచే అన్ని విషయములు తెలిసిన నీవే ఆలోచించవలెను. వీరుడు వానర శ్రేష్ఠుడు అయిన జాంబవంతుడు అంగదుని మాటలు విని అతనితో ఉత్తమమైన వాక్యమును ఇట్లు పలికెను. ఓ వీరుడా, ఈ కార్యమునకు ఎట్టి లోపము కలగదు. ఈ కార్యమును సాధించగలవానని నేను ప్రేరేపించదను. పిమ్మట వానరులలో మహావీరుడైన జాంబవంతుడు ప్రసిద్ధుడు, వానర శ్రేష్ఠుడు, వానరులలో మహావీరుడు అయిన ఏకాంత ప్రదేశములో సుఖముగా కూర్చుని ఉన్న హనుమంతుని దగ్గరకు వెళ్ళాను. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధకాండలోని 65వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 66వ సర్గ జాంబవంతుడు హనుమంతునకు తన జన్మ వృత్తాంతమును తెలుపుట. లక్షల సంఖ్యలో ఉన్న వానర సైన్యము దిగులు చెంది ఉండుట చూచి జాంబవంతుడు హనుమంతునితో ఇట్లు పలికెను. వానరులలో వీరుడవు, సమస్త శాస్త్రములు తెలిసిన వారిలో శ్రేష్ఠుడవు అయిన ఓ హనుమంతుడా, ఏకాంత ప్రదేశములో మౌనముగా కూర్చుండి ఏమీ మాట్లాడవేమి? నీవు తేజస్సు చేత, బలము చేత వానరరాజైన సుగ్రీవునితోనూ రామలక్ష్మణులతోనూ సమానుడు కదా. వినతా కశ్యపుల పుత్రుడు, మహాబలశాలి, సర్వ పక్షులలో ఉత్తముడు అయిన గరుత్మంతుడు ప్రసిద్ధుడు. గొప్ప బలము, వేగము, యశస్సు కల ఆ గరుత్మంతుడు సముద్రములో ఉన్న సర్పములను పైకి లాగుతుండగా నేను అనేక పర్యాయములు చూచితిని. అతని రెక్కలకు ఎంత బలమున్నదో నీ భుజములకు అంత బలమున్నది. పరాక్రమము, తేజస్సుల చేత నీవు అతనికి ఏమాత్రము తీసిపోవు. నీ బలము, బుద్ధి, తేజస్సు, ధైర్యము ఇతర ప్రాణులలో ఉన్న వాటి కంటే అధికమైనవి. నీవు ఈ కార్యమునకై ఎందుకు సిద్ధమగుటలేదు? అప్సర స్త్రీలలో శ్రేష్ఠురాలు, ప్రసిద్ధురాలు అంజనా అను నామాంతరము గలది అయిన పుంజిక స్థల అను అప్సరస స్త్రీ వానరుడైన కేసరి యొక్క భార్య. సౌందర్యమునందు సాటి లేనిదిగా 3 లోకముల్లోనూ ప్రసిద్ధురాలైన ఆమె శాపవశము చేత స్వేచ్ఛానుసారముగా రూపము ధరించగల వానర స్త్రీగా భూలోకమునందు పుట్టినది. వానర ప్రభు అయిన మహాత్ముడైన కుంజరుని కుమార్తెగా పుట్టిన ఆ పుంజిక స్థల రూపముతోనూ యవ్వనముతోనూ ప్రకాశించుతున్న మనుష్య శరీరము దాల్చి విచిత్రములైన పుష్పమాలలు, అలంకారములు ధరించి తెల్లని పట్టు వస్త్రమును కట్టుకొని ఒకనాడు వర్షాకాల మేఘము వలె ఉన్న పర్వత శిఖరమునందు సంచరించెను. విశాలమగు నేత్రములు గల ఆమె పర్వత శిఖరం మీద ఉండగా పచ్చని, ఎర్రని అంచులు గల ఆమె వస్త్రమును వాయుదేవుడు మెల్లగా తొలగించెను. అప్పుడు ఆ వాయుదేవుడు ఆమె యొక్క గుండ్రని కలిసి ఉన్న తొడలను, బలిసి దగ్గరగా ఉన్న స్తనములను, చాలా అందమైన ముఖమును చూచెను. విశాలమైన కటి ప్రదేశము, సన్నని నడుము, అందమైన సకల అవయవంలో గల కీర్తిమంతురాలైన ఆమెను చూడగానే వాయుదేవుడు కామము చేత మోహితుడయ్యను. దోషములు లేని ఆమె యందు మనస్సు ప్రవర్తించుట చేత మన్మధుడు ఆవేశించిన సకల శరీరము గల వాయుదేవుడు పొడవైన భుజములతో ఆమెను కౌగలించుకొనెను. ఉత్తమమైన నియమములు గల ఆమె అప్పుడు భయపడుతూ ఇట్లనెను, నా ఏకపత్ని వ్రతమును నశింపచేయుచున్నవాడు ఎవరు? అంజన మాటలు విని వాయుదేవుడు ఇట్లు పలికెను, అంజన, నిన్ను నేను హింసించను, భయపడకుము. నిన్ను నేను కౌగలించుకొని మనస్సు చేతనే నిన్ను అనుభవించి తిని, అందుచేత నీకు వ్రతభంగము లేదు. నీకు పరాక్రమవంతుడు, బుద్ధిమంతుడు అయిన పుత్రుడు కలుగును. గొప్ప ధైర్యము, తేజస్సు, బలము, పరాక్రమము కల నీ కుమారుడు
ఎగురుట ఎందును దుముకుట ఎందును నాతో సమానుడై ఉండును. నీ తల్లి ఆ మాటలు విని సంతోషించి ఒక గుహలో వానర శ్రేష్ఠుడవైన నిన్ను కనెను. బాలుడవైన నీవు ఆ మహావనములో ఉదయించుతున్న సూర్యుని చూచి ఫలమని తలచి దానిని పట్టుకొనవలనని కోరికతో ఆకాశం వైపు ఎగిరితివి. నీవు 300 యోజనముల దూరం ఎగిరి సూర్యుని తేజస్సు ఆక్రమించుతున్నను దాని వలన భయపడలేదు. వేగముగా ఆకాశం మీదకి వచ్చిన నిన్ను చూచి బుద్ధిమంతుడైన ఇంద్రుడు కోపావిష్టుడై నీపై వజ్రాయుధమును ప్రయోగించను. అప్పుడు నీవు పర్వత శిఖరం మీద పడుటచే నీ ఎడమ గడ్డము విరిగిపోయాను. అందువల్లనే నీకు హనుమంతుడు అని పేరు వచ్చినది. గంధము మోయువాడు వృక్షాదులను విరిచివేయ శక్తి గలవాడు అయిన వాయుదేవుడు నిన్ను ఆ విధముగా దేవేంద్రుడు కొట్టుట చూచి చాలా కోపించిన వాడే 3 లోకముల్లోనూ వీచలేదు. 3 లోకములు క్షోభ చెందుట చూచి లోకపాలులైన దేవతలందరూ కోపించిన ఆ వాయుదేవుణ్ణి ప్రార్థించిరి. వాయుదేవుడు ఆ విధముగా బతిమాలించుకొనబడి సమయమునందు బ్రహ్మదేవుడు నీకు శస్త్రముల చేత చావు లేకపోవుట అని వరమును ఇచ్చాను. వజ్రాయుధము ప్రయోగించినను నీకు ఎట్టి పీడ కలగకుండుటను చూచి దేవేంద్రుడు సంతోషించుచు నీవు కోరినప్పుడు మాత్రమే నీకు మరణము వచ్చును అని గొప్ప వరమును నీకు ఇచ్చాను. భయంకరమైన పరాక్రమము గల నీవు కేసరికి క్షేత్రజ పుత్రుడు, వాయువునకు ఔరస పుత్రుడు, తేజస్సు చేత అతనితో సమానుడు. వాయుపుత్రుడవైన నీవు ఎగురుటలో కూడా అతనికి సమానమైన వాడువు. ఇప్పుడు మా ప్రాణములు పోవుతున్నవి. ఇప్పుడు మాలో సామర్థ్యము పరాక్రమము గలవాడవు నీవే. రెండవ సుగ్రీవుని వంటివాడవు. నాయన, మహావిష్ణువు త్రివిక్రమ రూపము ధరించినప్పుడు నేను ఈ పర్వతారణ్యాదులతో కూడిన భూమికి 21 పర్యాయములు ప్రదక్షిణము చేసి తిని అప్పుడు దేవతల ఆజ్ఞ చేత మేము సముద్రంలో వేసి మధించుటకు అమృతమును మధించుటకు ఉపయోగించు ఓషధులను సంపాదించుకొని వచ్చితిమి. ఆ కాలములో మాకు చాలా బలము ఉండేది. ఇప్పుడు నేను వృద్ధుడనైపోవుటచే నా బలపరాక్రమములు క్షీణించినవి. ఈ సమయమునందు మాలో సమస్త గుణములు ఉన్నవాడవు నీవే. అందుచేత విజృంభించుము. నీవు వానర్లలో శ్రేష్ఠుడవు కదా. ఈ వానరసేన అంతా నీ పరాక్రమము చూడవలననే కోరుచున్నది. లెమ్ము, మహాసముద్రమును దాటుము. నీ గమనశక్తి జగత్తులోని అన్ని ప్రాణుల గమనశక్తి కంటే చాలా గొప్పది కదా. వానర్లందరూ దిగులు చెంది ఉన్నారు. నీవు ఉపేక్షించుతున్నావేమి? విష్ణువు 3 పదన్యాసముల చేత లోకములను ఆక్రమించినట్లు నీవు నీ శక్తిని చూపుము. ప్రసిద్ధమైన వేగము గల వాయుపుత్రుడైన హనుమంతుడు వానర శ్రేష్ఠుడైన జాంబవంతుడి విధముగా ప్రేరేపించగా ఆ వానర వీర సైన్యమునకు సంతోషము కలుగునట్లు తన శరీరమును చాలా పెద్దదిగా చేశాను. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండలోని 66వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.